మొత్తం భారతదేశ చరిత్రలో కానీ లేకుంటే సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కానీ మత్స్య శాఖ కులానికి చెందిన వ్యక్తికి మత్స్య శాఖ ఇవ్వడం అది మొదటిసారి, ఈసారి ఇచ్చిండ్రు అన్న. మరి ఇంత పెద్ద ఎత్తున మీరు ఆలోచన ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార సంఘాలకు కానీ మత్స్యకారులకు కానీ తెలియాలనుకున్నా. ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా 125 కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ అలకేట్ చేసింది. ఈరోజు రాష్ట్రంలో మనం 26,000 చెరువులలో 88 కోట్ల చేప పిల్లల్ని, అది కూడా 80 నుంచి 120 mm కలిగిన చేప పిల్లల్ని ఎప్పుడైనా ఊహించిండ్రా? ఇంత పెద్ద చేప ఎప్పుడు ఇవ్వగలిగినరా? ట్రాన్స్పరెంట్ గా ఈ చెరువులో ఎన్ని చేపలు వదులుతా ఉన్నాం బోర్డు మీద ఇండికేట్ అయి ఉంటది. ఈ చేప పిల్లలు ఏ విధంగా వదులుతున్నాం? ఒక చెరువులో చేప పిల్లలు గతంలో చేపలు జనరల్ గా వదిలేది, కానీ మేము ఒక రీసెర్చ్ చేసి చేప పిల్లలు మధ్య 3 తరాలుగా కలెక్టర్ 3 విధాలుగా మేత వేస్తాయి. చేప మీద మేత వేసే చేప ఎప్పుడు కూడా మధ్యకి కిందికి పోదు, మధ్యలో మేత వేసే చేప ఎప్పుడు పైకి కిందికి రాదు, బురదలో మేత వేసే చేప ఎప్పుడు పైకి మధ్యకి పోదు. కాబట్టి ఇవి ఏ పర్సంటేజ్ లో మేత వేస్తాయని లెక్కగట్టి అప్పర్ లేని 42గా మిగతా 2 లేని 26గా మేము లెక్కగట్టి ఆ ప్రపోర్షనేట్లనే ఈరోజు చేపలకి టెండర్లు పిలిచి దాని ప్రకారంగా చెరువుల్లో వేస్తున్నాం అన్నమాట. నా మత్స్యకార సంఘం మత్స్యకారులందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా. ఇంత బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ తో కలిసి ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఏర్పడ్డాక కానీ మొదటిసారి ఈసారి 94 కోట్ల విలువైన చేపల్ని మనం ఈరోజు సైజు చేపల్ని వదులుతా ఉన్నాం 26,000 చెరువులల్లా. దాదాపు 29 కోట్ల విలువైనటువంటి రొయ్యల్ని 300 చెరువులలో వదులుతా ఉన్నాం. ఇదంతా కూడా ఎందుకు చేస్తా ఉన్నామంటే దీనికి పరోక్షంగా మత్స్యకార కుటుంబాలు 5 లక్షల కుటుంబాలకు మనం ఉద్యోగం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దాదాపు 7 నుంచి 8 లక్షల టన్నుల చేప ఉత్పత్తి జరగాల. ఇక్కడ నుంచి ఆ చేప ఇంటర్నేషనల్ కి పోవాలా. మన కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అవతల గోదావరి ఇవతల కృష్ణమ్మ మధ్యలో తెలంగాణ మొత్తం చెరువులు నిండిపోయి ఉన్నాయి. మన సంకల్పం గట్టిది కాబట్టి కొంతమంది మన మీద వ్యతిరేకంగా మాట్లాడినా, సూటిపోటి మాటలు మాట్లాడినా భగవంతుడు మన దిక్కున్నాడు, మన నియత బాగుంది కాబట్టి మనం చేపల్ని ముందరనే ఇవ్వగలేకపోయినాం. మనం చేపల్ని ఏ టైం ఇడవల్ల ఆ టైంలో ఇడిచింటే ఈ మధ్యకాలం వచ్చిన వర్షాలకు అన్ని చేప పిల్లలు కొట్టుకుపోతా ఉండే. ఖచ్చితంగా లేట్ అయింది కూడా మనకు కలిసి వచ్చిందన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మత్స్యకార సహకార సంఘాలకు ఒక పెద్ద సమస్య ఉంది. ఏంది? మెంబర్షిప్ సమస్య. నేను ఈ సమస్యను కూడా వీలైనంత తొందరలో ఖచ్చితంగా ప్రతి చెరువు మీద ఆ చెరువుకు సంబంధించిన గ్రామం కానీ శిఖం భూములు కానీ ఎక్కడ ఉంటాయో వాళ్ళకి సంబంధించిన అందరికి కూడా మెంబర్షిప్ ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా బాధ్యతగా తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. హేమ సముద్రం చెరువు చేపలు వదిలిన ఈ వేదిక మీద మాట ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా దీన్ని DPR తయారు చేసి మీకు కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా. ఎవరు అదే పడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నా? ఈ పరిశ్రమ పెరగాల. ఈ పరిశ్రమతో పాటు ఎన్నో సంవత్సరాల కించి మనందరి ఆలోచన విధానమైనటువంటి BC D/19 కించి A/1కి చేర్చాలా మత్స్యకారులని చెప్పేసి మీ ఆలోచన ఖచ్చితంగా రేవంత్ అన్న గారికి దృష్టికి తీసుకుపోయినాం. ఖచ్చితంగా లీగల్ గా అన్ని క్లియరెన్స్ అయిపోయి కమిషన్ క్లియరెన్స్ ఇచ్చింది. తొందరలో ఆ శుభవార్త కూడా తెలియజేస్తాం. మత్స్య పరిశ్రమ పెరగాల. 5 లక్షలు కాదు 6 లక్షల కుటుంబాలు డిపెండ్ అయి ఉన్నటువంటి ఈ పరిశ్రమ మనకు తెలియకుండానే ఖచ్చితంగా ఆర్థికంగా కూడా ఈ రాష్ట్రానికి బలమిచ్చే విధంగా ఈ పరిశ్రమ బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే లోతైన ఆలోచనతో చేస్తా ఉన్నామన్నమాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. 33 జిల్లాలకు ఈ నుంచే మాట ఇస్తా ఉన్నా. నా పాలమూరు జిల్లాకి 33 జిల్లాలలో కోల్డ్ స్టోరేజ్ కట్టే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని మాట ఇస్తా ఉన్నా. కాబట్టి మత్స్య సంఘాలు కానీ మత్స్య సహకార సంఘాలు కానీ లేకపోతే 100%కి సంబంధించిన 5-6 లక్షల కుటుంబాల ఈ వ్యవస్థలో ముడిపడినటువంటి అంశం కానీ పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఆలోచన పరంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. లాస్ట్కి 7 వరకు ఆలోచన చేస్తున్నాం. మధ్యాహ్నం గురుకులాల్లో భోజనం కానీ హాస్టల్లో భోజనాలు కానీ మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి స్కూల్లో కానీ మేము అస్సాంలో స్టడీ చేసినాం. ఈ చేపల్ని ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి పిల్లలకు పాలన రూపాయలు ఇస్తే చాలా బలం వస్తుందని చెప్పారు. దాన్ని స్టడీ చేస్తా ఉన్నాం. వీలైతే దాన్ని కూడా ప్రతి స్కూల్ కూడా ఈ చేపల పౌడర్ని ఇచ్చి పిల్లల ఆరోగ్యాన్ని కూడా చూసుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఏ
ఏ మాదిరిగా అయితే ఈ రాష్ట్రంలో పండినటువంటి వరి ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు అమ్మకుండా దాన్ని మార్చి బియ్యంగా చేసి దసరా దీపావళి ఉగాదికో లేకుంటే బక్రీద్ రంజాన్కో లేకపోతే క్రిస్మస్కో మాత్రమే సోనా మసూరు బియ్యం తినేటువంటి పేద కుటుంబాలలో ఏ మాదిరిగా అయితే వడ్లను బియ్యంగా మార్చి ఈ వడ్లు పండించండి అని చెప్పి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లాగా వరేస్తే ఉరి అని కాకుండా వరేస్తే సిరి అని ఇక్కడ పండినటువంటి వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు ఇవ్వకుండా వడ్లని బియ్యంగా చేసి ఏ మాదిరిగా అయితే కోపం దుగుణాలల్లో మీ అందరికీ తెలవాలి. కోపం దుగుణాలలో ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం సోనా మసూరి ఎట్లా ఇస్తున్నామో అట్లా చేపల ఉత్పత్తి ప్రకారంగా ఈ మొత్తం ప్రోడక్ట్స్ కూడా ప్రతి పిల్లవానికి చేరే విధంగా ఆరోగ్యంగా అయ్యే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకుంటాం. అది లోతైన ఆలోచన. గతంలో చేసింది ఏంది, ఇప్పుడు చేస్తున్నది. గతంలో నేను కూడా జిల్లా పరిషత్లో ఫ్లోర్ లీడర్గా ఉన్నా. నా ప్రాంతంలో చేపలు వదులుదామంటే ఉత్తిటీసీఎంలు నీళ్ళు నింపుకొని వచ్చి 1,00,000 ఇస్తామని 1000 ఇచ్చే సంఘటనలు నేను చాలాసార్లు చూసిన. కాబట్టి మత్స్య శాఖ సంబంధించిన వరకే మాట్లాడతా. ఖచ్చితంగా ఈ పరిశ్రమను పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ విధి నిర్వహణలో కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఈ ప్రాంతం ఖచ్చితంగా వ్యవసాయము మత్స్యశాఖ మీద ఆధారపడ్డ ప్రాంతం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీరు ఏ మాదిరిగా అయితే పెద్ద ఎత్తున ఎన్నో సంవత్సరాల నుంచి ఈ శాఖకు సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ కోసం పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ వెనుకబడ్డ సబ్బన్న వర్గాలన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్థిక స్థితిగతులు బాగాలేని పరిస్థితుల్లో కూడా అన్నీ కూడా ఏవేవైతే మాటలు ఇచ్చినామో ఒకటొకటిగా తీసి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆలోచన విధానం ఏముంటుందంటే లీడర్లు ఎదిగినాక పక్కన నలుగురు తెల్లబట్టలు వేసుకుని కూర్చోబెట్టేది కాదు. సంక్షేమ పథకాలు లైన్లో నిలబడ్డోడు ఆఖరోనికి కూడా ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకం ఏ విధంగా ఇవ్వాలనే ఆలోచన ఇది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా బలం ఇచ్చి మీరు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రేపు రాబోయే రోజులలో కూడా ఇంకా పార్టీ బలోపేతమై ఇంకా గ్రామాన మూల చివరి వరకు కూడా సంక్షేమ పథకం చేరే విధంగా లోకల్ బాడీస్ లో కూడా మీ ఆశీర్వాదం పార్టీకి ఉండాలా. అయితే సంక్షేమ పథకాల గురించి ఆలోచించే పార్టీ ఏ మాదిరిగా అయితే మాకు బలాన్ని చేకూర్చి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ సంకల్పం గట్టిగా ఉండి చేశారో అదే మాదిరిగా రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కౌన్సిలర్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీలు కానీ ఖచ్చితంగా బలోపేతమై కన్సర్న్ ఎమ్మెల్యే ద్వారా వచ్చే నిధులని మీరు గ్రామాలలో ఎక్కడెక్కడ అవసరం ఉన్నో అక్కడక్కడ చేసి వాళ్ళ మనసును దోచి ఆ నమ్మకాన్ని నిలబెట్టి వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకం, మేము ఎమ్మెల్యే గారి మీద పెట్టుకున్న నమ్మకం, ఈ నమ్మకం ద్వారా బీదోడికి మనం సహకారం చేయగలుగుతాం అనేటువంటి ఒక గట్టి నిర్ణయాన్ని మనము యావత్ తెలంగాణ రాష్ట్రానికి చూపెట్టాల్సిన అవసరం ఉంది. దానికోసం అహర్నిశలు పనిచేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.